హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే కనుక లేచేటప్పటికి ఇంకా వర్షం అలాగే కురుతుంది అనుకున్నాం, కానీ లక్కీగా ఏంటంటే 2 o'clock అంటే 2 తర్వాత వర్షం అయితే ఆగిపోయింది. చూస్తున్నారు కదా క్యాంపింగ్ టెంట్. అలాగే ఇటు సైడ్ చూసారంటే కనుక కొంచెం జడుచుకుంటారు. ఇదేదో వెరైటీ జంతువు అనుకోకుండా యాక్చువల్గా బైక్ కింద వేసినటువంటి ఏదైతే మా బెడ్షీట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా వర్షానికి అయితే ఫుల్గా తడిచిపోయింది. అంటే క్యాంపింగ్ టెంట్కి ఏమైందో తెలియలేదు. నైట్కి వర్షం అయితే కనుక చాలా గట్టిగా అయితే కురిసింది. ఇప్పుడు ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, ఏదైతే వాటర్, ఈ వాటర్ చూడండి డైరెక్ట్గా అది ఇలా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఏదైతే ప్రాజెక్ట్ వాటర్ కార్నర్లో కనపడుతుందో, కార్నర్ లాస్ట్లో ఉంది కదా ఇక్కడ, ఈ ప్రాజెక్ట్ వాటర్తో కనెక్ట్ అవుతుంది అనమాట. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్లో ఉన్న వాటర్, బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ మళ్ళీ ఇటు నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ మళ్ళీ కొండలు కనబడుతున్నాయి కదా, మళ్ళీ మీకు ఇక్కడ మనం వచ్చిన టర్నల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ టర్నల్లోంచి బయటికి వెళ్ళడానికి అన్నట్టుగా ప్రజెంట్ అయితే చెప్తున్నారు. అలాగే అక్కడ మనకి కొంత కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. సో ఒకసారి నేను మీకు బ్యాక్ క్యామ్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో మేము ఇంత కష్టపడి చేసే వీడియోస్కి అయితే మీ అందరు సపోర్ట్ అయితే కోరుతున్నాం. జస్ట్ ఏం లేదు, మీరు ఇచ్చే చిన్న లైక్ ఆర్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము మరింత ఎఫెక్టివ్గా వీడియోస్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. సో నైట్ అయితే సరిగ్గా నిద్ర కూడా లేదు, ఇంకా వర్షం అలా కురుస్తూనే ఉంది. నిద్ర కూడా సరిగ్గా గట్టిగా మొత్తం అంతా కలిపి ఒక 2-3 గంటలు కూడా సరిగ్గా పడుకుని ఉండను నేను, మా బ్రదర్ కలిపి. సో ఒకసారి బ్యాక్ కెమెరాలో లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తాను. ఫ్రంట్ కెమెరాలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఏరియా ఇంకా మీకు సరిగ్గా కనపడట్లేదు. సో ఇది మనం క్యాంపింగ్ చేసిన ఏరియా అనమాట. ఇక్కడ చుట్టూరు ఎటు చూసినా కానీ ఫుల్ గ్రీనరీ అనమాట. చూడండి. సో ఇక్కడ ఎక్కడెక్కడ మీకు మనుషులు కనపడుతున్నారు కదా, వీళ్ళంతా కూడా బీహార్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళకైతే కనుక క్యాంపింగ్ అంటే అక్కడ మీకు దూరంగా లైట్స్ కనబడుతున్నాయి చూసారా, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా ఇక్కడ. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర వీళ్ళకి చిన్న మన తాటాక్ షెడ్ లాగా వేశారనమాట. ఒకసారి ఇక్కడ పైన ఉన్నటువంటి ఏరియాని చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎంత బాగుందో. మార్నింగ్ అయితే కనుక కొండల మీద కొత్త ఫాగ్ అనమాట. ఇంకా యాక్చువల్గా అక్కడ కొంచెం వర్షం పడుతున్నట్టుగా కూడా ఉంది. అలాగే ఎగ్జాక్ట్గా మా క్యాంపింగ్కి ఆపోజిట్గా ఈ మౌంటైన్ అనమాట, ఈ పర్వతం ఆపోజిట్లో మేము క్యాంపింగ్ అయితే సెట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు కింద చూడండి ఫుల్గా ఇందులోనైతే చేపలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది కంప్లీట్గా పోలవరం బ్యాక్ వాటర్ నుంచి వచ్చిన కెనాల్ అనమాట. అంటే వైజాగ్ సైడ్ వెళ్ళేటటువంటి ఎడమ కాలువకి సంబంధించినటువంటి కెనాల్, లైక్ కుడి కాలువ ఎడమ కాలువ అని తెలియదు, కానీ ఇది దానికి బ్యాక్ వాటర్ వెళ్ళేటటువంటి కెనాల్ అనమాట. నైట్ ఈ ఏరియాలో ఎస్పెషల్లీ తాడి చెట్లు ఇలా ఉన్నాయి కదా, ఈ బ్యాక్ సైడ్ ఏరియాలో అనమాట ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 4-4:30 వరకు కూడా టార్చ్ లైట్లతో తిరుగుతున్నారు. మేబీ వాళ్ళు ఏమన్నా హంటింగ్ కోసం మేబీ వెళ్ళారు అనుకుంటా. ఫుల్ టార్చ్ లైట్స్ వేసుకుని కంప్లీట్గా నెతుకుతాం సరిపోయింది. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, కానీ చేపలు పట్టాలన్న ఆశ ఉంది. బట్ మా దగ్గర ప్రజెంట్ అయితే ఏం లేవు. ఏరియా అయితే చూస్తున్నారు కదా, అంతా ఫుల్లీ గ్రీనరీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా అసలు ఈ ప్లేస్కి ఇక్కడికి మేము వస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ట్రిప్లో అన్ఎక్స్పెక్టెడ్గా అలా ఫ్రంట్కి రావడం వల్ల అలా జరుగుతూ వచ్చింది. ఇంకా మా వాడు కూడా లేచాడు, వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ప్రజెంట్ అయితే కనుక ఈ లోపల మా బ్యాగులు కూడా ఆల్మోస్ట్ తడిచిపోయినాయి. ఈ బ్యాగులన్నింటిని బయట పెట్టేసి క్యాంపింగ్ టెంట్ని క్లోజ్ చేసి ఫ్రంట్కి అయితే వెళ్తాం. చేపలు ఉన్నాయా? పోలవరం బ్యాక్ వాటర్లో నుంచి అయితే కనుక ఒక నాటు పడవ అయితే కనిపించింది అనమాట. మనోడిని చేపలు ఉన్నాయని అడగగానే సిగ్నల్ చేశాడు, కొంచెం ఫ్రంట్కి రండి అని చెప్పి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు. జస్ట్ మీరు ఏం లేదండి, ఆ పక్కన ఉన్నటువంటి థమ్స్అప్ సింబల్ని జస్ట్ క్లిక్ చేశారంటే దానివల్ల మాకు ఈ వీడియో మరింత మందికి సజెస్ట్ లిస్ట్లో వెళ్తుంది. మేము మరింత మంచి వీడియోస్ చేయడానికి మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. మనోడిని అయితే చేపలు ఉన్నాయని చెప్పి అడిగాం. మార్నింగ్ అయితే గండిపోచమ్మ టెంపుల్ దగ్గర పాట అయితే జరుగుతుంది, అక్కడ పెట్టేసామన్నా. కావాలంటే మీరు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ రండి అని చెప్పారు. అలాగే ఈరోజు మాది అటే వెళ్ళే పని ఉందన్నమాట. సో అలాగే చాలామంది చూస్తున్నారు కదండి, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోవడం ద్వారా నోటిఫికేషన్ బటన్ ఆన్లో, అంటే పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తుందన్నమాట. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అయితే మేము ఒక చిన్న గిరిజన గ్రామం దగ్గర అయితే ఉన్నాం అనమాట. మేము నిన్న క్యాంప్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం వర్షం వచ్చేలా ఉందని చెప్పి ఇక్కడ ఆగాం. చూస్తున్నారు కదా,
ఇక్కడ ఒక 2 హౌసెస్ ఉన్నాయి. అలాగే వస్తున్నా. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక 2 షెడ్స్ కింద ఉన్నాయి. సో ఇటు పక్కన ఒక హౌస్ అయితే ఉంది. ఇది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక బ్యాక్ వాటర్కి అవసరం ఒక కెనాల్ అయితే నిర్మించారు. సో ఆ కెనాల్ని కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను దాని గురించి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత మంచి వాళ్ళు చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇలా మేము నైట్ ఇలా క్యాంపింగ్ చేసుకున్నామంటే ఇలా రండి, సరదాగా రండి, మా ఇంటికి రండి. ఇలా కానీ మాకు సొంతంగా గేదెలు ఉన్నాయి. మేము మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రావాలి, ఇక్కడ టీ తాగి వెళ్ళాలని చెప్పి ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళైతే కనుక ప్రజెంట్ టీ తాగడానికి అయితే వెళ్ళాం. ప్రజెంట్ ఇక్కడైతే ఉన్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారు వాళ్ళ మాటలో మీకు చూపిస్తాను. వేడివేడిగా టీ అయితే తాగుతున్నాను నేను, మా వాడు కలిపి. బాబాయ్ అయితే బాబాయ్ అయితే టీ పెట్టించాడు. చూడండి వాళ్ళు రెగ్యులర్గా వాడుకునేటటువంటి వస్తువులు. వాళ్ళ చిన్న గుడి ఇదైతే కనుక షెడ్ అయితే భలే ఉంది. ఈ తమ్ముడు అన్నా మీరు బోట్లో చూసారు కదా, మొత్తం దాచుకుంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు బాబు మళ్ళాడు. ఏరియా అయితే భలే ఉంది. ఆపోజిట్ మౌంటైన్ ఒకటి. మరి వెళ్ళాలని ఇదే రోడ్డు మరి అలా నీరు ఉంది ఎలాగెళ్తారు? ఎలాగండి రూటు? మాసం కూర వండుతారు అనుకుంటే పప్పు వండుతున్నారా? మొత్తం వస్తుంది, లైట్ తుప్పర పడుతుంది ఈ విలేజ్ దగ్గర. చూడండి మంచి తుప్పర ఎలా పడుతుందో. నిజంగా ఈ బాబాయ్ వాళ్ళు చేసిన హెల్ప్కి అయితే కనుక ఎంత చెప్పినా తక్కువే అనమాట. నైట్ అంతా వర్షంలో తడిచిపోయిన మాకు ఉదయాన్నే మీరు ఇక్కడికి రండి, మా గుడారం ఉంది, మా మక్కా ఉంది, అక్కడికి రండి, మేము మా గేదెల దగ్గర పాలు ఉన్నాయి, పాలు తీసి మేము మీకు మంచిగా టీ పెట్టిస్తా ఉన్నారు. లొకేషన్ చూస్తున్నారు ఎంత బాగుందో. గట్టిగా ఇడితే 10 ఇళ్ళు కూడా లేవు ఇక్కడ. ఇది నేలకోట అనే ఒక విలేజ్ అనమాట. వీళ్ళు ఉండే ఇల్లు ఇలా ఉందనమాట. చూడండి కూరగాయలు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో వీళ్ళైతే కనుక డైలీ లైఫ్ని అయితే ఇక్కడి నుంచే వాళ్ళు రన్ చేసుకుంటూ ఉంటారు. మనకి వీళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నైట్ అంతా తడిచిపోయిన మాకు వాళ్ళు ఇచ్చిన ఒక వేడివేడి ఛాయ్ ఎంతో ఉపశమనం కల్పించిందని చెప్పొచ్చు. అలాగే టీ తాగిన తర్వాత మేము వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము బయలుదేరం. చూస్తున్నారు కదా ఫ్రంట్ లొకేషన్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ లొకేషన్ అనమాట. మీరు ఇలాంటి లొకేషన్ పోలవరం లేదా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఎక్కడ చూసుండ్రు. ఇక్కడికి ఎలా రావాలి ఏంటనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా పక్కనే లొకేషన్కి ఎలా చేరుకోవాలనే వీడియో కూడా తీసి నేను లొకేషన్ కూడా మన గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పిన్ చేసి చాలా క్లియర్గా మీకు చూపించడం జరిగిందనమాట. సో మీరు లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో మన ఛానల్లో లాస్ట్ వీడియోలో చూడండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి నేను మీకైతే కనుక ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రంట్ లొకేషన్ ఎంతో ఏదో అంటారు కదా మనకి పూల వర్షం అంటారు కదా, ప్రజెంట్ వర్షం అయితే కనుక అలా పడుతుంది. అలాగే ఫ్రంట్ మీకు అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే ఏరియా ఉందంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి ఈ ఏరియా. ఇక్కడ దాదాపుగా 25 అడుగులు ఎత్తు కడతారటండి డ్యామ్ ఇక్కడ, చెక్ డ్యామ్ కింద. ఆ తర్వాత అయితే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఈ టూరిస్ట్ ప్లేస్ ఇప్పుడు మేము చూపించిన అందాలు ఇవి కూడా మీకు ఫ్యూచర్లో చూసే అవకాశమే లేదు. అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనుకునే వాళ్ళు మీరు రాజమండ్రి సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే కనుక ఇక్కడ మీకు సీతానగరం తర్వాత పురుషోత్తపట్నం అని ఉంటుంది. పురుషోత్తపట్నం నుంచి నేలకోట టర్నల్ అని గూగుల్ మ్యాప్స్లో కొట్టండి, లేదంటే ఎవరిని అడిగినా మీకు చెప్తారు. సో డైరెక్ట్గా మీరు ఆ టర్నల్ దాటి యువతలకు వచ్చారంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే బీహార్ నుంచి యూపీ నుంచి వచ్చిన ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని ఒక 5-6 హౌసెస్ ఉంటాయి. అది కూడా వాళ్ళ లేబర్ క్వార్టర్స్. వాళ్ళు దాటి మీరు 1 km ఎదురుకి వెళ్ళారంటే నేను చెప్పిన లొకేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. క్యాంపింగ్ కోసం ఫ్రెండ్స్తో అయితే కనుక చెప్తున్నాను కదా, నమ్మకంతో వెళ్ళండి, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఫుల్ సాటిస్ఫై అయితే ఫీల్ అవుతారు అనమాట. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కొంచెం రోడ్ అయితే కొంచెం గతుకులుగా ఉంటుంది, నార్మల్ రోడ్ అయితే కాదు. పైనుంచి అక్కడక్కడ కొండ చర్యలు కూడా చూశారు కదా విరిగి పడుతూ ఉంటాయి అనమాట. అంత ప్రమాదం కాదు, బట్ వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ వర్క్ చేస్తారు. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
నెక్స్ట్ మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ కంటిన్యూగా ఇలాగే వస్తూ ఉంటాయి.